లైబ్రరీలో ఏముంటాయి ఆకాష్? చదువుకోవాలి. ఇంకా డాడీ కూడా కలుస్తారా? ఓకే, లెట్స్ గో. ఇదే ఓలాలాంజిస్లో ఉన్న ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ. క్రాంతి ఈ లైబ్రరీకి 1 వీక్ నుంచి వస్తున్నాడు. సో నేను ఈరోజు ఆకాష్ని చిల్డ్రన్స్ లైబ్రరీకి తీసుకొని వచ్చాను. చూద్దాం. ఓన్లీ సాటర్డే మాత్రమే క్లోజ్లో ఉంది, రిమైనింగ్ డేస్ అయితే ఓపెన్గానే ఉంది. దుబాయ్లో నాకు నచ్చే విషయం ఏంటంటే ఈ ల్యాండ్స్కేపింగ్ అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తారు. మనకి పీస్ఫుల్గా ఎక్కడ చెత్త చెదరం లేకుండా మాత్రం వాళ్ళు హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ లైబ్రరీ, మెయిన్ లైబ్రరీ పక్కనే ఉంది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. వెళ్ళిన వెంటనే మనకి రైట్ సైడ్లో ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు. సో డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. సో ఈ ఏరియా పిల్లలకి ఎవరికైనా బుక్స్ కావాలంటే వాళ్ళు అక్కడ ఎన్రోల్ చేసి తీసుకెళ్ళచ్చు. ఇది వచ్చేసి మన చిల్డ్రన్స్ మెయిన్ ఏరియా. ప్లేఫుల్ లెర్నింగ్తో అక్కడ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ రోజు ఆకాష్ నెంబర్స్ని చూస్ చేసుకున్నాడు. ఇదేంటి? ఓకే, నెక్స్ట్. ఇది డాంకీ బేర్, పోలార్ బేర్, ఇది ప్యారెట్, ఇది పోలార్ బేర్, ఇది పోలార్ బేర్, మెల్లిగా. ఓకే, కౌ. ఇంకా ఏంటది? హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. దిస్ వన్, నాట్ దిస్ వన్, లైక్ దిస్ వన్, యా. హై స్కూల్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు సపరేట్గా ఈ రూమ్ ఎలోకేట్ చేశారు. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ దొరుకుతుందని చెప్పింది తను. మనం 1 వీక్ బుక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. ఆల్మోస్ట్ 3 సిస్టమ్స్ అయితే చూశాను నేను ఆ రోజు, ఒకటి బయట, ఒకటి ఇక్కడ. అండ్ నేను వెళ్ళినప్పుడు కూడా ఒక అబ్బాయి అక్కడ సిస్టమ్ ముందు వర్క్ చేసుకుంటున్నాడు. తిని వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. క్రాంతి, నువ్వు ఒక 1 వీక్ నుంచి దుబాయ్ లైబ్రరీకి వస్తున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? దుబాయ్ లైబ్రరీ చాలా పీస్గా ఉంటుంది, వైఫై ఉంటుంది మీకు. ఇంకా మనలాగా ఎక్కువగా క్రౌడెడ్ ఉండదు, ఫ్రీ వైఫై. మార్నింగ్ అయితే మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫ్రీగా టీ ఇస్తారు. టీ ఉంటుంది. ఓకే, మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 టైమింగ్స్. నేను టైమింగ్స్ ఆల్రెడీ అక్కడ ఉంటే డిస్ప్లే చేసిన. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది, మళ్ళీ సండే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో సాటర్డే సెలవు, ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి సాటర్డే ఫుల్ డే సెలవు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఏరియాలో ఉండి ఈ వీడియో చూస్తే మీ కిడ్స్ని కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఒక హ్యాబిట్ క్రియేట్ చేయొచ్చు మనం వాళ్ళకి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.